జ్ఞాపకం చేసుకోండి, వార్తలు చదవటం కంటే వాక్యం చదవటం మనకు మేలు. వార్తలు చదివితే భయం పుడుతుంది, వాక్యం చదివితే ధైర్యం పుడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఒక క్రైస్తవుడు దేనికి భయపడాలి? చావుకు భయపడటానికి వీలేదు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. నా ప్లేస్ మారుతుంది అంతే, నా అడ్రస్ మారుతుంది. ఇక్కడ నుంచి ఇంకొకడికి వెళ్ళిపోయాను, ఇది ఖాళీ చేశాను, నా సొంత ఇంటికి వెళ్ళిపోయాను. ఆ ధైర్యం, నిరీక్షణ నేను మనకుండాలనే విషయం జ్ఞాపకం చేస్తున్నాను బిడ్డలారా. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, విశ్వాసులారా, ఈరోజు భయపడి చాలా మంది చచ్చిపోతున్నారండి. ఈరోజు రోగం వచ్చిన దానికంటే ఎక్కువగా మరణాలు. మీరు ఎంక్వైరీ చేయండి, డాక్టర్స్ని అడగండి. భయపడటం వల్ల గుండె ఆగిపోతుంది, భయపడటం వల్ల మనిషిలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. వ్యాధి నిరోధక శక్తి అనేది భయము మింగేస్తుంది. భయం ఎప్పుడైతే వచ్చిందో నీ గుండె సరిగా పనిచేయట్లేదు, నీ వ్యాధి నిరోధక శక్తి రోగంతో పోరాడట్లేదు. భయపడకండి, ధైర్యంగా ఉండండి. ధైర్యంగా ఉండి, దేవుని వాక్యం చెబుతుంది, భయపడు వాడు నా వాడు కాదన్నాడు దేవుడు. పిరికితనము గల ఆత్మ దేవుడు మనకివ్వలే, శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను దేవుడు మనకిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే నేను జ్ఞాపకం చేస్తున్నాను, మన దేవుడు ప్రతి పరిస్థితికి యజమాని, మన దేవుడు ప్రతి పరిస్థితి మీద అధిపతి, ప్రతి రోగం మీద అధికారి. మరణపు తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయి, అది సంఘానికి ఇచ్చాడు.